ఎలా ఉండదు సార్ మైక్రో చీటింగ్ ప్రవర్తన విధానము భార్యాభర్తల్లో? ఒక 7 పాయింట్స్ చెప్తాను మీకు నాగరాజు గారు. అంటే అది హస్బెండ్ వైఫ్‌ని చేయొచ్చు చీటింగ్, లేదా వైఫ్ హస్బెండ్‌ని చేయొచ్చు. ఈ 7 పాయింట్స్ నేను మీకు ఏదైతే చెప్తానో ఇవన్నీ కూడా మైక్రో చీటింగ్ కిందకే వస్తాయి. అందులో మొదటిది సీక్రెట్ కమ్యూనికేషన్ అండి. మీరు గనుక తీసుకుంటే గూగుల్ పే, ఫోన్‌పే మనందరం ఓన్లీ డబ్బులు పంపిస్తానికి వాడుకుంటాం అనుకుంటాము. లేదండి. గూగుల్ పే, ఫోన్‌పేలో చాటింగ్ చేస్తున్నారు. దట్ ఈస్ వన్ టైప్ ఇన్ సీక్రెట్ కమ్యూనికేషన్. అది కాకుండా ఇన్‌స్టా, ఫేస్‌బుక్ మెసెంజర్, అరట్టై, థ్రెడ్స్, టెలిగ్రామ్ ఇవన్నిట్లో కూడా వీళ్ళు ఏం చేస్తారంటే చాట్ చేస్తారు. మళ్ళీ వెంటనే మెసేజెస్ డిసపియర్ పెడతారు, లేదా చాట్ డిలీట్ చేస్తారు. ఇది సీక్రెట్ కమ్యూనికేషన్ కిందకు వస్తుంది. వీళ్ళు ఓన్లీ లేట్ నైట్ టెక్స్టే పెట్టుకుంటారు నాగరాజు గారు. డే టైంలో చాటింగ్ చేయరు. దే డూ ఓన్లీ లేట్ నైట్. టోటల్ డిలీటెడ్ చాట్స్ ఉంటాయి నాగరాజు గారు. ఏ మెసెంజర్ చూసినా కూడా అన్నీ ఖాళీగా ఉంటాయి. బ్యాకప్ కడితే ప్రతి మెసేజ్ కూడా మళ్ళీ మనం రివర్స్ చేయొచ్చు. రెండోది నాగరాజు గారు ఎమోషనల్ డిపెండెన్సీ. అంటే ఎలా ఉంటారంటే వీళ్ళు ఏదో అవతల వీళ్ళని హిప్నోటైజ్ చేసేసినట్టు. ఇంట్లో వ్యక్తి ఉంటారు, కానీ మనసంతా అక్కడే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చిన్న గుడ్ న్యూస్ వచ్చిందనుకోండి, ఏదో టీవీ పెట్టారు, ఏదో బ్రేకింగ్ న్యూస్ వచ్చిందనుకోండి, వెంటనే వీళ్ళ చేతికి ఫోన్ వచ్చేస్తుంది. పక్కనే వైఫ్ ఉంటుంది, మర్చిపోతారు. వెంటనే చేతికి ఫోన్ వచ్చేస్తుంది, ఫోన్ చేస్తారు. హలో, ఇప్పుడు ఈ న్యూస్ వచ్చింది తెలుసా? హలో, ఇప్పుడు ఇది అయింది తెలుసా? పక్కన నుంచి వైఫ్ ఇలా చూస్తుంటుంది. నాకు చెప్పలేదేంటి అనేసరికి వాడికి కూడా అర్థం కాదు. అంత డిపెండ్ అయిపోయాను నేను. అయ్యో, పక్కకెళ్ళి మాట్లాడాలి కదా, నా వైఫ్ ముందే మాట్లాడేశాను. అదే వైఫ్ పాయింట్ నుంచి అయితే ఎలా ఉంటుందండి? అయితే ఇది నేను చెప్పింది అబ్బాయిలు కాబట్టి కొంచెం ఎక్సైటెడ్గా చెప్తారు. వైఫ్స్ అయితే కొంచెం సున్నితంగా మెసేజ్ అంటే వెంటనే, అంటే హస్బెండ్ చూస్తుంటాడు ఏంటి అంటే ఇలా మళ్ళీ ఫోన్ ఇలా పక్క పెట్టేస్తారు. అంటే వైఫ్ రియాక్ట్ చేసే విధానం అది. ఒక మగవాడు రియాక్ట్ చేసేది అలా ఉంటుంది, ఒక ఆడవాళ్ళు రియాక్ట్ చేసేది ఇలా ఉంటుంది. అహింస అంటే హింసించకూడదు. ఎప్పుడైతే మీకు తెలిసిందో వెంటనే మీరు వాళ్ళ మీద అరుస్తాము, కొడతాము, గొడవలు చేస్తాము ఇంట్లో. ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఉంటారు. ఆ టైంలో వాళ్ళకి కావాల్సిందే అది. వెంటనే వాళ్ళు రికార్డింగ్ చేసేస్తారు. ఇదిగోండి మా వైఫ్ ఇట్లా బిహేవ్ చేస్తుంది, అందుకే నేను ఇట్లా ఎఫ్ఐఆర్ పెట్టుకోవాల్సి వచ్చిందని. కాబట్టి మీరు వైఫ్ అయినా హస్బెండ్ అయినా సేమ్, వైఫ్ అయినా హస్బెండ్ అయినా సేమ్. నేను చెప్పేది మీకు పర్టికులర్ జెండర్ కానీ చెప్పట్లేదు నేను, ఇది కామన్. ఎప్పుడైతే మీరు గొడవ పెట్టకుండా, అరవకుండా, జాగ్రత్తగా వాళ్ళ ఎవిడెన్సెస్ సేకరిస్తారో, సైలెంట్గా మీరు ఒక పెద్ద మనిషినో లేక ఒక అడ్వకేట్నో అప్రోచ్ అయ్యి కౌన్సిలింగ్ కార్యక్రమం పెట్టుకొని, మా హస్బెండ్ ఇలా తప్పుదారులు వెళ్ళడానికి కూర్చొని సడన్గా మీరు ఏదో ఇన్విటేషన్ లాగా సడన్గా పిలిచి ఇవన్నీ ఆ పెద్ద మనిషి ముందు బయట పెట్టి కౌన్సిలింగ్కి వెళ్తే 99% మళ్ళీ రివర్స్ రిలేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.